నిజంగా ప్రొటెక్షన్ ఇస్తాము లేదంటే డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అంటే మిడిల్ క్లాసులు మనం ఎక్కువ చూస్తే హైదరాబాద్ లో లేక్ వ్యూ హౌస్ అనో లేదంటే రివర్ వ్యూ హౌస్ అనో చుట్టూ చెరువే ఉంటది, ఆ వ్యూ కోసం ఇల్లు కొనుక్కుంటారు. నిజంగా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి కూడా వెళితే అది రేపొద్దున పెద్ద ఇబ్బంది అవ్వదు. ఆల్రెడీ కొడుతున్నారు కదా, అపార్ట్మెంట్లు కొట్టేస్తున్నారు, ఫ్లాట్లు కొట్టేస్తున్నారు, ఏ పడితే అవి కొట్టేస్తున్నారు. చెప్తున్నాను కదా, భయపెట్టేస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ కి ప్రత్యర్థులుగా ఉండే లేదా బీఆర్ఎస్ కి సంబంధించిన రియల్టర్లు, బీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి వాళ్ళకి కొట్టిపడేస్తున్నారు. మధ్యలో ఒకటి పల్లన్ రాజు వాళ్ళది ఒకటి ఏదో కొట్టినట్టున్నారు. పల్లన్ రాజు ఇప్పుడేం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఏం లేడు, వాళ్ళ బంధువులు ఎవరిదో కొట్టారు అని చెప్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళది కూడా కొట్టారులే అని దాంతో సర్దుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇంత వేగంగా వెళ్ళి కొట్టగలిగినటువంటి వాళ్ళు ఓవైసీ దాని గురించి ఏమంటున్నారు? రెండవది, అక్కడ ప్రభుత్వమే కబ్జా చేసినటువంటిది ఉంది. మీరు నక్లెస్ రోడ్లోకి వెళ్ళండి, ఫుడ్ ప్లాజా ఎక్కడ ఉంటది? FTL లెవెల్లోనే కదా. మరి అక్కడ ఎట్లా అలౌ చేశారు అంటే మరి అది హుస్సేన్ సాగర్ లెక్క, అది చెరువు అంటారు దాన్ని, మరి చెరువే కదా. హుస్సేన్ సాగర్ అంటే చెరువే అది, మరి దాంట్లో ఎట్ట కట్టారు? అట్లాగే FTL తో పాటు బఫర్ జోన్ అంటారు. అవును, అంటే ఇప్పుడు నీళ్లు పొంగితే ఎక్కడ దాకా వస్తుంది అంతా బఫర్ జోనే. అది సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? అలా అనుకుంటే ప్రగతి నగర్ చుట్టూ చెరువు చుట్టూ అన్ని బఫర్ జోన్లే. మరి ప్రగతి నగర్ సగం సగం పోతుంది, కొట్టేయాలి మరి.